కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా లోపల ఉండండి, అంతా బయట ఎవరు పోతండి. అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నా. అందరూ లోపలికి రండి. వెంకటనారాయణ గారు సభను వేదిక అలంకరించేట్టుగా కోరుతున్నాను. అదేవిధంగా అదేవిధంగా ఉపాధ్యక్షులు సిమెంట్ బోలన్న గారిని, వేదికను అలంకరించిన జాతి బిడ్డలకు నా నమస్కారాలు. నేడు అనాదిగా మనం రాజకీయం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నామని, అనేక మార్లు మనం రాజకీయ ప్రాధాన్యత కోసం అనేక విధాలుగా పోరాటాలు సాగించడంలో మనకు ప్రధాన పార్టీలు ఏ పార్టీ కూడా అనే ఉద్దేశంతో మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. అనాదిగా మనం ఎన్నో ఏళ్ళుగా కష్టజీవులం, రెక్కాడితే కానీ డొక్కాడిని వదిలిపెట్టడం. మనం రాత్రులే సింపుల్గా చేసేది మనకు చేసేదైతే చూడండి. రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ పార్టీలకు మనం ఎక్కడ కూడా నిరుగడు వేయకుండా మన విషయానికి మనకు అన్ని రకాల ఉపయోగపడేట్టుగా మాట్లాడి తారని ఆశిస్తూ ఇప్పుడు కళ్యాణం నాగారు మాట్లాడాలని రాజకీయ పార్టీ కూడా మనలో కూడా ఈ మధ్యకాలంలో బాగా చదువుకోవాలి, ఇంకా చైతన్యం రావాలి. ప్రతి విలేజ్ అనేకంగా విస్తృతంగా మన కులం ఎక్కడ కూడా పోరాటాలు చేయాలి. ఈ రోజు మనకి 50 రోజులు టైం ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రెస్ ముందరికి రావడానికి ముఖ్య కారణం ప్రెస్ ముందర తెలియజేస్తాం. మేము ఈ ప్రెస్ ముందరికి రావడానికి కూడా చాలా బాధపడుతున్నాం, చాలా చింతిస్తున్నాం. మొదట మా బావ తిరుపతి సుబ్బారావు గారికి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకు ధన్యవాదాలు తెలుపుకుంటామంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు ఇద్దరు ఇచ్చిన మాట తప్పారో అతనుకున్న పదవిని తృఢప్రాయంగా ఆ పదవికి రాజీనామా చేసి ఒడ్డర కులం కోసమే పనిచేస్తానని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, నా పేరు జేర్పిటి కృష్ణమూర్తి, సత్యసాయి జిల్లా ఒడ్డర సంక్షేమ సంఘం అధ్యక్షుడు. నేను ప్రధానమైన రాజకీయ పార్టీలు రెండు, తెలుగుదేశం పార్టీ అటు వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు కూడా ఒడ్డర్లకు దాదాపు రాష్ట్రంలో 35,000 ఓటర్స్ ఉన్నాం. మాకు కనీసం ఒక సీటు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 2 సంవత్సరాలకు ముందేనంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మమ్మల్ని అందరూ రాష్ట్రం అందరినీ పిలిపించుకొని మా నాయకులందరితోన సమావేశపరిచి ఖచ్చితంగా 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇస్తామని చెప్పి ఇద్దరు పెద్ద ఆయన చిన్న సార్ ఇద్దరు ప్రమాణం చేయడం. ప్రమాణం చేసి మేము అనేక సేవా కార్యక్రమాలు పుట్టపర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకు అక్కడే చేయాల్సింది వచ్చిందంటే, పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు 55,000 ఓటర్స్ ఉన్నాం మేము. అక్కడ ఈ దళవాయి కుటుంబం, దళవాయి వెంకటనారాయణ, సిమెంట్ పోలన్న ఇద్దరు సహకారంతో జిల్లా ఉపాధ్యక్షులు మారప్ప అనేక మంది పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు, పుట్టపర్తి టౌన్ మున్సిపాలిటీ అందరూ సహకారంతో పుట్టపర్తి నియోజకవర్గం అంతా తిరిగి ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా, ఇష్టం వచ్చినా, ఎవరికి ఆపద ఉందన్నా, కాళ్ళు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, ఏ రకమైన సమస్యలు ఉన్నా వాళ్ళకు వీళ్ళిద్దరుతో పాటు పెదమారప్ప గారు కూడా తోడై లక్షలాది రూపాయలు మేము పుట్టపర్తి నియోజకవర్గమే కాక ఉమ్మడి జిల్లాలో మీరు కూడా చూసింటారు. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు కూడా 3 కంప్లీట్గా 3 వార్డులు మునిగిపోతే ఇక్కడ కూడా కనీసం దాదాపు 30-40 లక్షలు ఖర్చు పెట్టి వీళ్ళు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నందుకు వీరు దాదాపున ఈ 3 సంవత్సరాల నుండి ఒక 40-50 లక్షల రూపాయలు పంచడమే కాక 1,06,00,000 రూపాయలు పెట్టి శారీస్ తీసుకొచ్చి డోర్ టు డోర్
పుట్టపర్తి నియోజకవర్గం అంతా చీరలు పంచడం కూడా జరిగింది. ఆ చీరలు పంచడానికి కారణం ఏమంటే నారా లోకేష్ బాబు గారు, అన్న మీరు కొత్త క్యాండిడేట్, కొత్తగా నియోజకవర్గంలోకి పోతున్నారు, మీరు ఉత్త చేతలు పోద్దండి, మీరు ఏదో రూపంలో ఆడపడుచులకు దగ్గర కాండి. మన ఆడపడుచుల కంటే నేను సలహా ఇచ్చాను వాళ్ళకి, అయ్యా వేరేదైతే ఏమేమి బాగుండదు, మన హిందూ సాంప్రదాయ ప్రకారము, ఈ మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము స్త్రీని పశువు కుంకుమిచ్చి గౌరవిస్తే అది జీవితాంతము మన స్త్రీలు గుర్తుపెట్టుకునేది. కాబట్టి ఈ చీర కట్టు అనేది ఈ భారతదేశం నుండి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుండి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కొద్ది ప్రపంచ దేశాలు కూడా ఈ చీర కట్టుకొని అలంకరించుకోవడానికి ప్రతి స్త్రీ ముందుకు వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా చీరలు పశువు కుంకుమిచ్చి మన కార్యక్రమం మొదలు పెడదామని చెప్పాను. అప్పుడు అనాథాశ్రాల నుండి, గుళ్ళు గోపురాల నుంచి, కాలువల వాళ్ళ నుండి, అకస్మాత్తుగా చచ్చిపోయిన వాళ్ళ తానంటే మేము అందరాకట్ల 5,000 10,000 కాదు, లక్షల రూపాయలు ఎవరికి ఇచ్చిన లక్ష నుండి పైన 20,000 50,000 3,70,000 మన అమడుగూరులో కూడా ఇచ్చాం పాప చనిపోయింటే. ఈ విధంగా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వీళ్ళే కాక టికెట్ ఆశిస్తున్న వాళ్ళు, మా వాళ్ళు ఇంకా కొంతమంది కూడా వార పద్ధతిలో వాళ్ళు పోయి నియోజకవర్గంలో తిరగడం జరిగింది. ఈరోజు చిన్న విషయం చెప్పాలి మీకు. ఈ కార్యక్రమానికి దళవాయి వెంకటనారాయణ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సిమెంట్ పోలన్న గారు ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని వర్గాలకు సంబంధం లేకుండా, గ్రూపులకు సంబంధం లేకుండా అందరూ రాండి, అందరం కలిసి ఒక సందేహాన్ని ఇద్దాం పార్టీకి అని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరిగింది. వీళ్ళు తెలియజేస్తే దాదాపు అనంతపురం 63 మండలాల నుండి ఇంతమంది, ఇంత పెద్ద ఎత్తున నిన్ను అనుకోని నిన్న కేవలం ప్రెస్ మీట్ ద్వారా ఇంతమంది జనాలు వచ్చారంటే ఈ నాయకులందరూ కూడా, టికెట్లు అడిగే నాయకులు కూడా అందరూ సహకరించుకొని ఎవరుకోరు వచ్చినంటే ఈరోజు వేలాది మందితో ఈ కార్యక్రమం జరిగింది. వీళ్ళు ఎందుకు ఏమైనా నామినేట్ పోస్ట్ ఇస్తామంటే ఏమన్నా ఇదవుతున్నారా, లేకపోతే ఇంకో రకం ఏమన్నా ఇస్తామంటే ఇదవుతున్నారా? ఎవరికి ఆ అవకాశం ఏమో. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాదాపు 20 సంవత్సరాలు పనిచేశాను. అదేవిధంగా సత్యా జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. 2 మాటలు చెప్పి ముగిస్తున్న కార్యక్రమాన్ని. మేము ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్లు, అధిష్టానం మాకు టికెట్ ఇవ్వాలన్నా కూడా మా ఓట్లతో ఎవరైతే ఎమ్మెల్యేలు అవుతున్నారో, ఎంపీలు అవుతున్నారో, మంత్రులు అవుతున్నారో, ఎమ్మెల్సీలు అవుతున్నారో, రాజ్యసభ సభ్యులు అవుతున్నారో వీళ్ళే మన జిల్లా వాళ్ళే. తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ ఇన్ఛార్జీలుగా ఉన్న మా సీటు ఎవరి సీటుకు వెళ్ళిపోతామని చెప్పి ఇస్తామన్న సీటును వీళ్ళే కంబైన్డ్గా పోయి మాకు సీటు రాకుండా చేశారు. కాబట్టి మేము వీళ్ళకి బుద్ధి చెప్పాల్సింది ఒకటే ఉండేది, మా చేతిలో ఉన్న ఆయుధం ఓటు. మేము దాదాపు 4 లక్షల చిల్లర ఓటేస్తున్నాం. 12 నియోజకవర్గాలలో ఇండిపెండెంట్గా వేసి, 2 పార్లమెంట్లన ఇండిపెండెంట్గా వేసి ప్రతి ఊరు వాడ తిరిగి మా ఓటర్లు మేము వేసుకునేటట్టుగా చేసి వీళ్ళను వీలైన దగ్గరికి గెలుస్తారు, ఎవరైతే గెలుస్తారో టికెట్లు ఇచ్చారో వాళ్ళని వాడుకొడతామని చెప్పి ఈ సభాముఖంగా పత్రిక వారికి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఒడ్డెర్ల రాజకీయ వేదికగా ఈ సమావేశం నిర్వహించినాము. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒడ్డెర్లు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా ఒడ్డెర్లని పార్టీ ఏనాడు మోయలేదు. ఒడ్డెర్లే పార్టీని మోసినారు. కాబట్టి ఇంతవరకు ఏనాడు అవకాశం కల్పించలేదు. ఒక జడ్పీ చైర్మన్ లేడు, ఒక మేయర్ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఎంపీ లేడు. ఖచ్చితంగా ఈసారి వచ్చే 24 ఎలక్షన్లో ఒడ్డెర్లకు రాజ్యాధికారం కల్పిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒక యువగలం పాదయాత్ర అంటే ఒక సంచలనంగా మారి ఒడ్డెర్లు లక్షలాది రూపాయలు ఆయన వస్తే ఖర్చు పెట్టడం జరిగింది. కానీ అసెంబ్లీలో నా పక్కలో కూర్చిపెట్టుకుంటానని చెప్పి మాట ఇచ్చి ఈరోజు కనీసం ఒడ్డెర్లని పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా అంత వెనుకబడిన కులమా మాది అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత దౌర్భాగ్య రాజకీయాలైన అవసరం మీకు? ఈ వెనుకబడిన కులాల పార్టీ, బీసీల పార్టీ అని చెప్పుకుంటే కన్నా అర్థం ఉందా మీకు అని చెప్పి అడుగుతున్నా. ఇదేనా మీ సామాజిక న్యాయం? ఇదేనా మీరు చేసిన వెనుకబడిన కులాలకు రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తామని చెప్పి మోసం చేయడం అంటే ఇదేనా? ఇంత అన్యాయం ఈ రాష్ట్రంలో ఒడ్డెర్లకు జరిగిన అన్యాయం ఏ కులానికి జరగలేదు. అందుకని ఈరోజు పిలుపునిస్తున్నాం.
ఈ రాష్ట్రంలో ఉన్న ఒడ్డెర్లు 35 లక్షల మంది ఉన్నామంటున్నాం. ప్రతి ఒడ్డెర బిడ్డ ఆలోచన చేయండి. ఈరోజు మనల్ని వంచిన పార్టీ ఏదైనా ఉందంటే అదొక తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంతవరకు రాజ్యాధికారంలో లేని కులాలకు 4-5 కులాలకు రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తామన్న మాట ఇచ్చింది మీరు కాదా? ఇంతవరకు ఒక్కసారైనా పిలిచి మీ కులం రాజ్యాధికారంలో ఇంతవరకు అవకాశం రాలేదు, మీకు ఫలాన్ని ఇస్తాము ఫలాన్ని చేయలేమని చెప్పి ఒక్కసారైనా ఇచ్చిన మాట ఏమని ఇచ్చారా? ఇంత దౌర్భాగ్యం ఇది. నాకు ఒక కులస్తునిగా నేను ఈ రాష్ట్రంలో ఉన్న ఒడ్డెర్లకు అందరికీ పిలుపునిస్తున్నా. మనకి జరిగిన అన్యాయం పైన మీరందరూ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఈ ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాల్లో కూడా ఒడ్డెర్లందరికీ పిలుపునిస్తున్నాము. దయచేసి మనకు జరిగిన అన్యాయం, మనకు జరిగిన మోసం, మనం చిన్న చూపుగా చూసిన పార్టీలను వచ్చే ఎలక్షన్లో మనం చిత్తుగా ఓడించాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మా ఒడ్డెర కుల బిడ్డలకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు మంచి క్వశ్చన్ వేసినారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలో మా ఒడ్డెర కులకు సంబంధించిన పార్టీకి కూడా ఆయన రాజీనామా చేసినాడు. మేము కూడా రేపో ఎల్లుండో మేము కూడా పార్టీలో రాజీనామా చేస్తున్నాము. ప్రతి ఒక్క నాయకుడు ఒడ్డెర సాధికార కమిటీ అంటారు, మరి బీసీసీఎల్ అంటారు, అనేక పదవులు ఇచ్చిన మా కులాల్లో నాయకులకు కూడా మేము చెప్పినాము. అందరూ రాజీనామా ఇస్తామంటున్నారు. మేము కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది అని చెప్పుకుంటున్నాం కాబట్టి మా ఒడ్డెర బిడ్డ అనేవాడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల. ఈ జరిగిన అన్యాయాన్ని వచ్చే 24 ఎలక్షన్లో మా తడాకా చూపించాలని మా ప్రధాన ఉద్దేశం. మేము ఆలోచన చేస్తున్నాం మా పెద్దలతో. ఎందుకంటే 1-2 పార్టీలో నుంచి బయటకు పోయినంత మాత్రాన పార్టీ ఆలోచన చేసే పరిస్థితి లేదు కాబట్టి అందరినీ సమీకరించుకొని మొత్తం పార్టీలో ఉన్న పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా కలుస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. కలిసి వస్తే కూడా మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. చేయరనే అనుకుంటున్నాం మేము వాస్తవంగా. ఎందుకంటే మమ్మల్ని చాలా అన్యాయంగా, చాలా అభిమానంగా, చాలా నీచంగా మా కులాన్ని అవమానించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి 2 రోజుల్లో క్లారిటీ ఇస్తాం ఖచ్చితంగా. మేము రాజీనామా చేస్తే మేము ఎలక్షన్లో పోటీ చేస్తాం. రాజకీయ పార్టీ తరఫున, ఇండిపెండెంట్ అనే తరఫున కాదు కాబట్టి పెద్దలు కూడా కొంతమంది ఇండిపెండెంట్ వేస్తే 100 ఓట్లు కూడా రావని చెప్తున్నారు. ఛాలెంజ్ చెప్తున్నాం. ఒడ్డెర తడాకా ఫస్ట్ మెయిన్ టార్గెట్ అన్ని నియోజకవర్గాల్లో మా ఒడ్డెర బిడ్డలు ఖచ్చితంగా దీన్ని అవమానంగా తీసుకొని వచ్చే ఎలక్షన్లో ఒడ్డెర విలువ ఎందుకు చూపిస్తారని చెప్పి మేము ఘనంగా భావిస్తున్నాం. రాజ్యాధికారంలో ఎక్కడో కార్పొరేటర్ స్థాయి మాది. ఇంతవరకు ఒక మేయర్ గానీ ఇవ్వలేదు. ఇంత బలమైన కులం మేయర్ గానే అవకాశం ఇవ్వలేదు, జడ్పీ చైర్మన్ గా అవకాశం ఇవ్వలేదు. రాజకీయాల్లో మేము మొట్టమొదటిగా అవకాశంగా మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళు ఎన్నోసార్లు మాకు మాట ఇచ్చినారు. మేము ఎదగడానికి వీళ్ళే మాకు బయోడేటాలు ఇమ్మని చెప్పినారు. బయోడేటాలు ఇచ్చి పరిశీలించి ఫైనాన్షియల్ గా కూడా అన్ని మేము చూపించినాం. కానీ అవమానపరిచినారు కాబట్టి దీన్ని మేము సీరియస్ గా తీసుకొని వచ్చే 24 ఎలక్షన్లో మా తడక సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా ఒడ్డెర బిడ్డ ఎక్కడున్నా బాధపడాల్సిన విధిగా పార్టీలు తీసుకొచ్చినాయి. మేము ఒకటే తెలియజేస్తున్నాం పార్టీలకు, తెలుగుదేశం పార్టీ మాకు నిండా ముంచేసింది. ఒకటే కారణం, మొన్న 3 రోజుల వరకు కూడా మాకు ఐవేర్స్ కాలు పెట్టి పుట్టపర్తి నియోజకవర్గంలో సిమెంట్ పోలనగా ఐవేర్స్ కాలు పెట్టి మమ్మల్ని మోసం చేసింది. నిన్న 3 రోజుల కింద పార్లమెంటులో దళవై వెంకటనారాయణకి కూడా ఐవేర్స్ కాలు పెట్టి మమ్మల్ని మోసం చేసింది. ఎక్కడో ఒక శక్తి ఉంది. కేవలము ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న అగ్రస్థానంలో 3వ స్థానంలో ఉన్న ఒడ్డెర బిడ్డకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనేది ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడికి, జాతీయ ప్రధాన కార్యదర్శికి మేము ఒకటే సూటిగా అడుగుతున్నాము. ఎందుకు 3వ స్థానంలో ఉన్న ఒడ్డెర బిడ్డకు ఎందుకు ఇవ్వలేదు రాష్ట్రంలో? పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్నో తూర్లు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వగలం, పాదయాత్రలో చట్టసభల్లో కూర్చోపెట్టుకుంటాను ఒడ్డెర బిడ్డలు కానీ చెప్పిన ఇదే లోకేష్ బాబు ఈ రోజు సమాధానం కూడా చెప్పనీకి రావడం లేదు. జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు అనంతపూర్ అర్బన్ కానీ, పార్లమెంట్ హిందూపూర్ కానీ పుట్టపర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా మీకు కేటాయిస్తున్నామని చెప్పి 3 రోజుల కింద చెప్పినా కానీ ఈ రోజు కూడా మా పేర్లు ప్రస్తావించలేదు. ఇంకా 5 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నేను ఒకటే తెలియజేస్తున్నాను. యావత్తు ఉమ్మడి జిల్లా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో 4,80,000 మంది ఉన్నారు. మీరు లెక్క పెట్టుకోండి. ఒక పుట్టపర్తిలోనే 55,000 మంది ఉన్నాం. ఇదే అనంతపూర్ అర్బన్ లో 18,000 నుంచి 20,000 మంది ఉన్నాం.
మేము ఎటు గెలిచినా 6 కార్పొరేటర్లు గెలుస్తున్నాం. మీరు ఒకటే గుర్తించుకోవాలా, అనంతపూర్ అర్బన్ లో నుంచి స్టార్ట్ చేస్తే ఎస్సీ రిజర్వేషన్ 2 తప్పిస్తే 12 నియోజకవర్గంలోనూ మేము పోటీ చేస్తున్నాం. ఈ రోజు లాస్ట్ ఛాన్స్, రేపు 4వ విడతలోనూ 5వ విడతలోనూ ఖచ్చితంగా వడ్డెర బిడ్డకు ఖచ్చితంగా ఒకటి కేటాయిస్తేనే మేము ఊరుకు ఉంటాం. లేక పక్షంలో ఖచ్చితంగా 12 నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం, 2 పార్లమెంటులోనూ పోటీ చేస్తున్నాం. ఎక్కడ పోటీ చేసినా వడ్డెర బిడ్డ ఓటు బ్యాంకు ఏందనేది ఈ పార్టీలకి నేను ఒకటే హెచ్చరిస్తున్నా. మా సత్తా ఏందనేది కూడా మేము చూపిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వాళ్ళు చాలా కసిగా ఉన్నారు. వడ్డెర బిడ్డ సత్తా ఏందనేది మేము చూపిస్తామని ఈ ఉమ్మడి జిల్లా అనంతపూర్ నుంచి మేము ఒకటే పిలిపిస్తున్నాం. వడ్డెర బిడ్డ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, ఏ పార్టీ అయితే మనం అన్యాయం చేసిందో ఆ పార్టీకి మనం ఓటు వేయకోకుండా ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పేసి ఓడగొట్టే దిశగా మనం ఉన్నాం కాబట్టి ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, పిలుపునిస్తున్నాను.